క్రైస్తవులకు దేవుడన్న, దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువు అన్న ఎంతో విశ్వాసం. దాదాపుగా అందరు క్రైస్తవులు కూడా దేవుని బట్టి తమకున్న విశ్వాసాన్ని అన్ని జనుల ఎదుట కూడా కనపరుస్తుంటారు. ఏ విధంగా అంటే తమకు తెలిసిన వారైనటువంటి అన్ని జనులు ఏదన్నా సమస్యతో ఉన్నప్పుడు యేసు ప్రభువుని నమ్ముకోండి, మీకు మంచి జరుగుతుంది. ఉద్యోగం రావడం లేదా, యేసు ప్రభువుని నమ్ముకో, ఉద్యోగం వస్తుంది. వివాహం జరగడం లేదా, యేసు ప్రభువుని నమ్ముకో, వివాహం జరుగుతుంది. కుటుంబ సమస్యలు ఉన్నాయా, యేసు ప్రభువుని నమ్ముకోండి, మీ ఇంట్లో సమాధానం కలుగుతుంది. ఈ విధంగా దేవుని మీద, ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభు మీద తమకున్న విశ్వాసాన్ని లోకం ఎదుట కూడా కనపరుస్తుంటారు. కానీ వారి జీవితంలో, వారి కుటుంబంలో, వారి ఇబ్బందులలో, వారి సమస్యలలో ఎటువంటి మేలు జరగకుండా ఎంతో వేదన పడుతున్నారు. అటువంటి వేదనను అనుభవిస్తున్న వారిలో నీవు ఈరోజు ఉన్నావా? అటువంటి వేదన నుండి బయటపడి దేవుడు అనుగ్రహించే మేలు పొందడానికి దేవుడు తన వాక్యం ద్వారా నీ దగ్గరికి వస్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మీరు బహుగా ఫలించాలనేది దేవుని ఉద్దేశం. ఆ విధంగా ఫలించటం వల్ల దేవుని నామానికి మహిమ కలుగుతుంది అని క్రీస్తు ప్రభువు తెలియజేస్తున్నాడు. 9వ వచనము, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించనో నేనును మిమ్మును అలాగే ప్రేమించితిని. నా ప్రేమయందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. అనగా క్రీస్తు ప్రభు తండ్రి ఆజ్ఞను గైకొని తండ్రి ప్రేమయందు నిలిచి ఉన్నాడు. ఆ విధంగా మీరు కూడా క్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞలు గైకొంటే క్రీస్తు ప్రేమయందు నిలిచి ఉంటారు. ఈ విధంగా క్రీస్తు ప్రేమలో నిలిచుండి మీరు బహుగా ఫలించాలని క్రీస్తు ప్రభు ఆశపడుచున్నాడు. ఇంతకు ఆయన ఆజ్ఞలను గైకొనడం అంటే, ఒక ఉదాహరణ యాకోబు పత్రిక 2వ అధ్యాయము 21-22 వచనాల్లో ఈ విధంగా తెలియజేయడం జరిగింది. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిన నీవు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. చదువుబడిన వాక్య భాగంలో అబ్రహాము తన ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించాడా? అర్పించబోయాడు. కానీ దేవుడు అడ్డుకున్నాడు. కానీ అర్పించాడు అని వ్రాయబడింది. ఈ విధంగా దేవుడు తన కుమారుని బలియమంటే 100 సంవత్సరాల వయసులో తనకు కలిగిన ఏకైక కుమారుణ్ణి బలి ఇవ్వడానికి కూడా వెనుకాడక దేవుని ఆజ్ఞను గైకొన్నాడు. ఈ విధంగా అబ్రహాము తనకు దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని క్రియల మూలముగా బయలుపరిచాడు. ఎందుకు క్రీస్తు ప్రభు శిష్యుడైన యాకోబు ఈ విషయాన్ని ప్రస్తావించాడో 17వ వచనంలో గమనిద్దాం. అలాగే విశ్వాసము క్రియలేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఇక్కడ యాకోబు ద్వారా దేవుడు తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, విశ్వాసం ఉంటే సరిపోదు. మీరు దేవుని విశ్వసిస్తున్నారు కాబట్టి ఆయన చెప్పినది గైకొనాలి. లేదంటే మీ విశ్వాసము అది సపరేట్గా ఉండి మృతమైనదిగా ఉండును. అంటే మీ విశ్వాసం అనేది యూజ్లెస్ అని చెప్తున్నాడు. అంతేకాకుండా 19వ వచనాన్ని గమనించినట్లయితే, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్ముటం మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి.
దేవుణ్ణి నీవు నమ్ముచున్నావు, అలాగే దయ్యాలు కూడా నమ్ముచున్నాయి. కానీ నీకు దయ్యాలకు మధ్య తేడా ఏమి? దయ్యాలు దేవుని ఆజ్ఞను పాటించవు, అనగా వాటికి దయ, కనికరము, క్షమాగుణము, ప్రేమ చూపించడము, ఇతరులకు సహాయం చేయడము ఇవి తెలీదు. దయ్యాలనగా సాతాను దూతలు. ఈ సాతాను దూతలు పగ, ద్వేషం, స్వార్థం, నటనా జీవితం, అబద్ధాలు వీటిని కలిగి ఉంటాయి. అందుకే అవి దేవుణ్ణి చూచి వణుకుచున్నాయి, భయపడుచున్నాయి. కాబట్టి దేవుని ప్రేమ యందు నిలిచి ఉండాలంటే సాతానుకు కలిగిన ఇటువంటి లక్షణాలను వీడి క్రీస్తు ప్రభువు ఆజ్ఞాపించిన ప్రకారము ప్రేమ, దయ, సహనము, ఓర్పు, ఒకరినొకరు క్షమించుకోవడము, ఒకరికొకరు సహాయం చేయడము, నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమించడము గైకొన్నట్లయితే దేవుని ప్రేమ యందు నిలిచుండి నీవు ఫలించు వాని మాదిరిగా ఉండి దేవుని మహిమపరిచే జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహించనై ఉన్నాడు. ఆమేన్.